రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న త్రివిధ దళాధిపతి నేతలతో సమావేశమయ్యారు. వరుసగా 2 రోజులు రాత్రి వేళల్లో పాక్ సైన్యం అటాక్ చేస్తోంది, డ్రోన్లతో దాడులు చేస్తోంది. దీనిపైనే ప్రధానంగా చర్చించినట్టుగా ఇన్ఫర్మేషన్. అయితే వాటిని ఎలా నియంత్రించాలి అని డిస్కస్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. మళ్ళీ దాడులు చేస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, తమ దగ్గరున్న ప్లాన్స్ అన్నిటినీ కూడా త్రివిధ దళాధిపతి నేతలు ప్రధానికి వివరించారు. అంతేకాదు పెహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత మన సైన్యం ప్రతి దాడులు, ఆ తర్వాత పాక్ సైన్యం చేస్తోన్న కుట్రలు కూడా ఈ సమావేశంలో చర్చకొచ్చినట్టుగా సమాచారం. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కమ్ముకుంటున్న పరిస్థితుల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అని కూడా అధికారులు ప్రధానికి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాగే త్రివిధ దళాల మాజీ అధికారులను కూడా మోదీ సమావేశమైనట్టుగా అధికార వర్గాలు చెప్తూ ఉన్నాయి. భారత్ పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో తాజా పరిస్థితులపై శుక్రవారం వారితో చర్చించారు. ఇక పాక్ చొరబాట్లపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశాన్ని నిర్వహించారు. సరిహద్దుల్లో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్షించారు.